వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి జాతకులు, ఈ రోజున ఒక స్త్రీ వల్ల వీరు జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. జ్ఞాపకం ఉంచుకోండి, ఏ విషయమైనా కూడా తెలుసుకుని జాగ్రత్త పడ్డంలో తప్పేమీ లేదండి. చిన్నవారు అయినా పెద్దవారు అయినా చెప్పేది మంచికి అన్నప్పుడు కనీసం వినడం విఘ్నత. ఒక్కసారి ఆలకించండి. ఏదైనా మనకి భగవంతుడు సూచన అనేది ఎలా ఇస్తాడు? సూక్ష్మ రూపంలోనూ, మాలాంటి వారి మాటల రూపంలోనూ, మనుషుల రూపంలోనూ సూచనలు, సహాయాలు చేయడం జరుగుతుంది. ఒకసారి ఆలకిస్తే మీకు జరిగే పూర్తి అంశాల గురించి ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక స్త్రీ వలన మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆమె ఎవరు? ఈ రోజున ఆమె వల్ల మీకు కలిగే శుభ అశుభ పరిణామాలు ఏమిటి అనే పూర్తి వివరాలు ఈ రోజు అన్ని పరిణామాల గురించి, అన్ని విషయాల గురించి సమగ్రంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక చిన్న మార్పు, అద్భుత అవకాశం. కాకపోతే ఆ మార్పు ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది? ఈ ప్రశ్నకు తప్పకుండా సమాధానం తెలుసుకోండి. ఒక స్త్రీ వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అన్నీ చూడబోతున్నారు. ఆమె ఎవరో కాదు, ఈ రోజు మీ జీవితంలోకి ప్రవేశించబోయి ఒక స్ఫూర్తిదాయకమైన ఒక మహిళ. ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఆమెకు మీకు ఉన్న పరిచయం కొత్తగా జరుగుతుందా, లేదా ఇప్పటికే ఉన్న సంబంధాల్లో ఎవరో ఒకరు ఇలా మారతారా? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈ రోజు మీరు చూసి మాట్లాడే, కనీసం కనుగొనే ఆడ వ్యక్తిలో ఒక వెలుగు మెరుస్తుంది. ఆమె తప్పకుండా మీ జీవితంలో ఒక కొత్త మార్పును ప్రసాదిస్తుంది. అందులో ఏదైనా కానీ ఈ రోజు మంగళవారం కావడం వల్ల ఆ స్త్రీలో మీకు కలిగే ఒక కలయిక అనేది దైవ ప్రసాదంగా భావించండి. ఒక అమ్మవారి రూపంగా మీరు ఆ స్త్రీని భావించాలన్నమాట. ఈ రోజున ఆ స్త్రీ వల్ల మీకు చాలా అంటే చాలా అద్భుత ఫలితాలు లభించబోతున్నాయండి. మరి ఆమె ఎవరో కాదు, మీ ఇంట్లో ఉన్న స్త్రీనే కావచ్చు, ఇంకా మీ స్నేహితురాలు కావచ్చు, సహచరురాలు కావచ్చు, ఇంకా ఒక దేవత రూపంలో కూడా మీకు వచ్చి తారసపడొచ్చు. మిమ్మల్ని అదృష్టంగా మార్చవచ్చన్నమాట. ఈ రోజున మీ ఆర్థిక పరిస్థితి అనేది మార్గదర్శకం ఒక స్త్రీ వల్ల కూడా జరుగుతుంది. ఈ రోజు ఒక ముఖ్యమైన ఆర్థిక విషయం గురించి మీకు ఒక సలహా వస్తుంది. ఆ సలహా ఇచ్చే వ్యక్తి కూడా ఒక మహిళే. అంటే మీ మహిళల్లో, మీ చుట్టూ ఉన్న మహిళల్లో బంధువులు, ఉద్యోగ సహచరులు, ఇంకా మిత్రురాలు కూడా అయ్యుండొచ్చు. ఆమె చెప్పే మాటలు మీలో ఒక ఆర్థిక దోషాలను సరిదిద్దే అవకాశాన్ని ఇస్తాయి. ఉదాహరణకు మీరు అవసరం లేని ఖర్చు చేస్తున్నారనుకోండి, ఆమె ఒక్క మాటతో మీ దృష్టిని మరల్చేస్తుంది. ఆమె ప్రేరణతో మీరు పొదుపు మొదలు పెట్టొచ్చు. ఫలితంగా మీరు ఈ రోజున మీరు ఆర్థికంగా కొంచెం కలవరపాటు నుండి బయటపడి బలపడతారు. మీరు ఏదైనా కానీ, అంటే ఆర్థికంగా బలపడేందుకు తప్పకుండా ఏదైనా ఒక పసుపు వస్తువు, అంటే పసుపు కంకణం లేదా పసుపు దానం చేయడం, ఇది లక్ష్మీ కటాక్షానికి బలంగా పనిచేస్తుంది. మీరు ఈ రోజున ప్రేమ విషయానికి వస్తే, ఒంటరిగా ఉన్న మీరు ప్రేమలో ఉన్న లేదా వివాహ బంధంలో ఉన్న ఈ రోజున తప్పకుండా ఒక స్త్రీ వలన మీ ప్రేమ జీవితానికి కొత్త అర్థం వస్తుంది, తను ఇస్తుంది. ఒక మిత్రురాలు మీ పార్ట్నర్ గురించి చెప్పే ఒక చిన్న మాట, ఒక బంధువు విషయంలో కానీ, మీ లైఫ్ స్టైల్ గురించి కానీ చేసే కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ మీకు మనసును తాకేలా ఉంటాయి. వివాహితులకు ఎలా ఉంటుందంటే, జీవిత భాగస్వామితో ఉదయమే చిన్న మనస్పర్ధలు జరిగిన సాయంత్రానికి అదే మహిళ తోడు మీ మధ్యన శాంతిని తీసుకొస్తుంది. ఆమె పిలుపు, ఒక నవ్వు, ఒక మెసేజ్
మీరు ఆలోచించడానికి నెడుతుందని చెప్పొచ్చు. ఇలా బలవంతంగా ఆ స్త్రీ మీతో చేయిస్తుందని చెప్పక తప్పదు. తప్పకుండా పరిహారం అయితే ఈ రోజు చేసుకోండి. గుడికి వెళ్తే అంటే దత్తాత్రేయుని గుడికి వెళ్ళండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. ఎర్రటి పుష్పాలను స్వామి వారికి సమర్పించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రోజు నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఉన్న ఒక మహిళ, ఆ మహిళ మీ తల్లి కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అత్తయ్య కావచ్చు, ఈ రోజు ఒక ముఖ్యమైన సూచన చేస్తారు. ఆ మాటను మీరు హాయిగా నవ్వుతూ తీసుకోవచ్చండి. కానీ దాని ప్రభావం ఎంతో బలంగా ఉంటుంది. ఆమె సూచన వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. ఇంట్లో నవ్వులు ఎప్పుడూ మళ్లీ వినిపించడమే కాదు, మీరే ఆ నవ్వుకు కారణమవుతారు. తప్పకుండా మీ కుటుంబం అంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఒక చిన్న పరిహారమైతే ఈ రోజు సాయంకాలం ఇంట్లో ఉన్న పెద్దవారి పాదాలకు తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవడం. ఇది పరిహారం కాదు, చాలా గొప్ప మేలు కలగచేస్తోంది. భగవంతునికి నమస్కరించినట్లు వారి పాదాలకు తాకండి. మీ ఇంట్లో శాంతి వెల్లువిరుస్తుంది. తప్పకుండా శాంతి నెలకొంటుంది. ఒక స్త్రీ మీకు ఆర్థిక సలహా కూడా ఇస్తుంది. మీరు పొదుపు ప్రారంభిస్తారు. ఒక స్నేహితురాలు మీ బంధంలోకి వెలుగును తీసుకొస్తుంది. ఒక పెద్దమ్మ లేదా తల్లి ఇచ్చే చిన్న మాట కుటుంబానికి శాంతి ఇస్తుంది. అలాగే ఒక తారుణ్యపు మహిళ చూపించే ఆత్మవిశ్వాసం మీలో కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఈ 4 అంశాలు కలిపితే అదే ఈ రోజు జరగబోయే ఆశ్చర్యకర మార్పు. ఒక చిన్న మార్పు పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక దేవాలయానికి వెళ్ళండి. అక్కడ ఉన్న ఒక స్త్రీ, వాళ్ళు వృద్ధులైనా పర్వాలేదు, ఒక చిన్న కప్పులో నీళ్లు ఇవ్వండి. ఆ పనికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆ యొక్క మాట వింటే మీ జీవితం చాలా వరకు ధన్యమవుతుంది. అది నీళ్లే కాదండి, స్తోమతకు తగ్గట్లు మీరు చేసే దానం కూడా. ఈ యొక్క దానం కూడా భగవంతుని అనుగ్రహాన్ని కలగజేస్తుంది. ఆమె మాటలో దేవుని గొంతు తప్పకుండా వినిపిస్తుంది. ఆమె చూపులో తప్పకుండా మీకు ఒక దారి కనిపిస్తుంది. ఆమె నవ్వులో శాంతి కనిపిస్తుంది. ఆమె వల్ల మీరు తప్పకుండా మార్పు చెందబోతారు. కొత్త ఊపిరి పురుడు పోసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ రోజు జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. వారి వల్ల మీలో ఒక కొత్త ఉనికి పెంపొందించుకుంటారు. మీ జీవితంలోకి వచ్చే ఆ బంగారు స్త్రీని గుర్తించండి. ఆమె కోసం ఎదురు చూడకండి, ఎందుకంటే ఆమె ఇప్పటికీ మీ చుట్టూ ఉన్నట్లే ఉంటుంది. మీకు ఈ రోజున తప్పకుండా శివాలయానికి గాని, దత్తాత్రేయ గుడికి గాని, ఇంకా ఏదైనా అమ్మవారికి గుడికి గాని వెళ్లమని సూచించడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీకు ఉన్న సమస్యలు తప్పకుండా దూరం అవుతాయని చెప్పొచ్చు. అలాగే మీ రంగాల్లో ఈ రోజున అఖండ విజయం సాధిస్తారు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. మీ మాటకు పదును పెరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచంలో ఏది కూడాను సాధించలేను అనే నిరాశ తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీ చేతిలో ఈ రోజు ధనం నిలకడ అవుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు అంటే ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగలిగి కూడబెట్టే సామర్థ్యం కలుగుతుంది. అద్భుత అవకాశం వస్తుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఆనందదాయకం, అన్యోన్య భరితమవుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మీ పిల్లలు మీ మాట తప్పకుండా వింటారు. ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారు. ఈ నమ్మకం మీకు ఈ రోజున కలుగుతుంది. వారితో ఉన్న ఏదైనా కంటికి కానరాని దూరం తొలగిపోతుంది. ఎన్ని పనుల్లో తల మునకలై ఉన్నా కానీ ఈ చిన్న పని అశ్రద్ధ చేయొద్దు. మహాశివుణ్ణి మనసులో నిలుపుకొని నిత్యము జపించుకోండి. కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అసలే మర్చిపోవద్దు. ఈ 2 మహాశక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులన్నమాట. ఈ పరమ సత్యం తెలుసుకున్నాక మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరు ఆనందపడతారు. ఇప్పటికైనా ఈ సత్యాన్ని గ్రహించారు కదా, ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది.
ఆ మహాదేవుడు మీ పాపాలను, మీ పూర్వజన్మ కర్మలను, మీ జాతకంలోని గ్రహ దోషాలను అన్నింటినీ తన జటాజూటంలో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మీరు చేయాల్సిందల్లా భక్తితో ఆయనను, నమ్మకంతో శరణు వేడడం. మీ జీవితంలో ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. కులదేవత ఆరాధన గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా కులదేవత అంటే మీ వంశ వృక్షానికి వేరు లాంటిది. కాబట్టి వేరు బలంగా ఉంటేనే మీకు చాలా వరకు చెట్టు ఏపుగా పచ్చగా పెరుగుతుంది, ఫలాలను పుష్పాలను ఇస్తుంది. కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధిలోకి తప్పకుండా వస్తుంది. కాబట్టి కులదేవతను ఎప్పుడూ మర్చిపోవద్దు. కులదేవతను మర్చిపోకుండా జీవితంలో ఆమెను ఆహ్వానించండి. ఎప్పుడూ కూడా ఆమెను నమ్ముతూ మీ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే తప్పకుండా మీ జీవితం సార్థకమవుతుంది.